హైదరాబాద్ లా ఫ్లైఓవర్లు కట్టింది నేనే, హైదరాబాద్కు ఐటీని పరిచయం చేసింది కూడా నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, అసలుకు హైదరాబాదును ఈ రేంజ్లో అభివృద్ధి చేసింది కూడా నేనే అంటాడు కదా ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇవాళ మహానాడులో కూడా మల్లోపారి గిట్లా మాట్లాడిండు. పాండి మరి చూశారు. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్నరానుల్లా ఇన్ని రోజులు హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేసినా అని చెప్పే సీఎం చంద్రబాబు సారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం, తెలంగాణ ఆదాయం గా రేంజ్ల వెరగనికి కూడా నేనే కారణమని ఘంటాపథంగా చెప్పిండు. మొత్తానికైతే హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం ఇప్పుడు పచ్చబడడానికి ఆ యాళ్ల బాబు సారేసిన పునాదులే కారణమని సైకిల్ పార్టీ లీడర్లు కూడా సంకలు గుద్దుకుంటున్నారు. ఇక ఇదివరకే తెలంగాణ ఏపీ నాకు రెండు కండ్లని, రెండు కండ్ల సిద్ధాంతం చెప్పిన బాబు సారు ఇయాల కూడా గిట్లన్నాడు. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, ఘంటాపథంగా చెప్పగలుగుతాను. మొత్తానికైతే మహానాడుల చంద్రబాబు తెలంగాణ గురించి గిట్లా మాట్లాడే వరకు కొంతమంది తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు ఖుషి అవుతున్నారు. ఇప్పటి సంది మా బాబు సారు తెలంగాణ మీద కూడా నజరేసి పార్టీకి మళ్ళా మునుపటి రోజులు తీసుకొస్తాడని అంటున్నారు. ఈ మహానాడులో కూడా చంద్రబాబు సారునే మల్లోపారి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1995లో పార్టీ పగ్గాలు చేతబట్టిన కాన్నుంచి ఇప్పటిదాకా అంటే 30 ఏళ్లు సైకిల్ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడన్నట్టు. ఇక ఇప్పటి సందే చిన్నబాబు లోకేష్ అన్నకు కూడా మెల్లగా ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు లోకేష్ అన్నకు ఇత్తరు కావచ్చని అంటున్నారు రాజకీయాలను దగ్గరకెంచి చూస్తున్నోళ్ళు.